సౌత్ ఇండియన్ కిచెన్స్‌లో ద మోస్ట్ కంఫర్టబుల్ డిష్ ఏంటంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే ఐటెమ్ ఈ టమాటా పప్పు. ఇది వినటానికి చాలా రొటీన్ డిష్‌లా అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఆ సింప్లిసిటీలోనే మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి. మనం చిన్నప్పుడు అమ్మ ఇంట్లో చేసిన టమాటా పప్పు స్మెల్ ఇల్లు మొత్తం వచ్చేది. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసి అమ్మ తినిపిస్తుంటే అబ్బా! ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ ఇంటికి దూరంగా ఉంటూ పీజీ, హాస్టల్‌లో ఉన్నప్పుడు పప్పుని చూసినప్పుడు మనకి హోమ్ ఫుడ్ విలువ ఏంటనేది తెలుస్తుంది. సింపుల్ డిషెస్‌ని మనం మిస్ అయ్యేంత వరకు అవి ఎంత స్పెషలో మనకి తెలీదు. ఇంకెందుకు ఆలస్యం టమాటా పప్పు ఎలా చేద్దామో చూసేద్దాం రండి. దీనికోసం మనకు కావాల్సింది 2 కప్పుల కందిపప్పు, 4 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు ముద్ద మరియు తాలింపు దినుసులు. ముందుగా కందిపప్పుని మనం కుక్కర్‌లో వేసి తగినంత నీళ్లు పోసుకొని నానబెట్టేసుకుందాం. అది నానేలోపు మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ రానిద్దాం. అందులో 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పుని బాగా మ్యాష్ చేసుకొని తాలింపు వేసుకుంటే మన ఎంతో రుచికరమైన వేడి వేడి టమాటా పప్పు రెడీ.